సునీల్ యాదవ్, ఎందుకని మీరు మా వాళ్ళు వచ్చి లైవ్ పెడతానా కానీ వద్దు, మీరు నాకు లింక్స్ పంపించండి, నేను లైవ్ లో జాయిన్ అవుతాన్నారు? ఏంటి కారణం? ఎందుకు అలా మీరు ఎవరికి కనపడకూడదు అనుకుంటున్నారా ఏంటి? సార్ ఆల్రెడీగా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఈ కేసు వల్ల అయితేనేమి, బయట అయితేనేమి. ఓకే, ఈ మహా న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది సార్. ఇట్లా ఈ రోజు మీ సార్ గారి, మీ గురువు గారి వర్ధంతి రాజు, మీరు ఏమైనా విషయాలు తెలియజేస్తారా అంటే, అన్న మీరు అడిగారు, నేను చెప్తాను, నేను తప్పుగా ఎక్కడికైనా వచ్చి చెప్తాను. బట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వచ్చేటువంటి విధంగా నేను లేను, నేను రాను కూడా. నేను ఇల్లు వదిలితే నేను కోర్టుకు లేదా స్టేషన్ కే శనివారం పూట్ల నాకు హైకోర్టు పెట్టిన బెయిల్ భిక్ష ప్రకారం నేను దాన్ని రూల్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది సార్. అందుకనే నేను ఈ స్టూడియోకి రానని చెప్పాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. పర్లేదు సునీల్. ఇప్పుడు మీరు అన్నారు మా గురువు గారు హత్య అన్నారు. ఏ గురువు గారు సార్? ఇంకా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సార్, మా గురువు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అనే విషయం తెలుసు కదా సార్. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ గురువు గారు అంటున్నారు, మరి ఆ కేసులో మీరు A2గా ఉన్నారు, ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఆ హత్య కిరాతకంగా హత్య చేసిన దాంట్లో మీరు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఏంటి, దానికి ఏం చెప్తారు? సార్ మీరే అన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తినే సార్ నేను, నిందితునైతే కాదు, అనుమానితున్నే నేను ఇప్పటికి కూడా. అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానంలో కూడా జరుగుతుంది, తొందరలో జరుగుతుంది సార్. కోర్టులో ట్రయల్ కూడా జరుగుతుంది. అప్పుడు ఎవరు నిందితులు, ఎవరు అనుమానితులు, అసలు నిందితులు ఎవరు అనేది కూడా బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. ఓకే, అసలు ఏంటి సునీల్ యాదవ్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకనంటే ఫస్ట్ మీరు లైవ్ లోకి వచ్చారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సార్ ఈ రోజు మా దౌర్భాగ్యం సార్. సార్ ఎటువంటి మంచి వ్యక్తి కోల్పోయిన రోజు ఈ రోజు. అంటే మీరు అనుకోవచ్చు, ఈ రోజు నేను సునీల్ యాదవ్ కూడా దీంట్లో A2 నిందితుడిగానే ఉన్నాడు, ఇతను వచ్చి ఏదేదో చెప్తున్నాడు లైవ్ లోకి వచ్చి అని చెప్పి కొంతమంది వ్యక్తులు అనుకోవచ్చు సార్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం అనేది డిసైడ్ చేస్తుంది సార్. ఎవరు నిందితులు, ఎవరు అనుమానితులు అనేది కూడా డిసైడ్ చేస్తుంది. దీన్ని మనం వెయిట్ మంచిదని అంటున్నా సార్. మా సారు గురువు సమానులు, ఆయన రోజు ఈ రోజు మాకు పెద్ద దిక్కు కోల్పోయినటువంటి నా తండ్రి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చనిపోయారు. ఎవరు? ఇది నా తండ్రి సార్, నా తండ్రి యాదవ్ సార్. అవును సార్, నేను జైల్లో ఉన్నప్పుడే చనిపోయారు. నేను కోర్టు వారి భిక్షతో నేను బయటకు వచ్చి నా ఫ్యామిలీతో గడుపుతున్నా సార్. నేను అందుకనే నేను మీ ఛానల్ కి మీ స్టూడియోకి రాలేకపోయాను సార్. ఏంటి మీరు సునీల్ ఒక చిన్న మాట అన్నారు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, అప్పుడు ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను అన్నారు. ఏంటి సునీల్ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? సార్ మీరు మొదటి నుండి చూసుకుంటే మీ న్యూస్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయిన కూడా ఉన్నాయి సార్, మన మహా న్యూస్ లో కూడా. అయితే లోపల నేను పడిన ఇబ్బందులు వేరు, నేను బయట ఉన్నప్పుడు ఇబ్బందులు పడిన వేరు సార్. లోపల కూడా ఇబ్బందులు పడ్డానని నేను అంటున్నా సార్. నేను చాలా విషయాలు కూడా తెలియపరిచాను, మన అప్పటి పూర్వ SP గారికి కూడా తెలియపరిచాను. అంటే సార్ గారు లేని టైంలో మన అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ CI గారికి కూడా తెలియజేశాను సార్ నేను. అంటే లోపల పడినటువంటి ఇబ్బందులు ఏంటి సునీల్, బయట పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? సరే, తప్పు చేశానా చేయలేదనేది ఆ భగవంతుడు డిసైడ్ చేస్తాడు సార్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సార్. అయితే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, ఏదో నేను లోపల ఉన్నంత కాలం నోరు తెరవలేదు అని అనిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకు కూడా ఇప్పుడు మెసేజ్ ఇస్తున్నా సార్, మీ ద్వారా, మన మహా న్యూస్ ఛానల్ ద్వారా. నేను తప్పు చేయలేదని నిరూపించుకునే రోజు వస్తుంది. అయితే ఇక్కడ నేను భయపడడానికి కారణం ఏంటి, లోపల పడిన ఇబ్బందులు ఏంటంటే, నేను కోర్టుకు బెయిల్ వేసుకున్న ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టారు సార్ లోపల. ఎవరు? మీరు బెయిల్ వేసుకుంటే ఎవరు ఇబ్బంది పెట్టారు లోపల? నా తోటి వాళ్ళే సార్, నా తోటి అక్యూజ్డ్సే సార్. నీ తోటి లోపలే చెప్తున్నా సార్, ఎప్పుడు అక్యూజ్డ్సే సార్. అవును సార్. అంటే సునీల్ ఇక్కడ ఏదో అంటే మీరు కొంచెం స్పష్టంగా, అంటే ఇక్కడ చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏంటి లోపల మీరు బెయిల్ వేసుకుంటే మీకు బెయిల్ రాకుండా, లేకపోతే మిమ్మల్ని బెయిల్ ఎందుకు వేసుకున్నామని ఒత్తిడి చేసింది ఎవరు వాళ్ళు? ఎవరు అక్యూజ్డ్స్? ఎవరు? ఆ పేర్లేంటి సార్? పేర్లు చెబితే నాకు కూడా ప్రాణభయం అనేది ఉందని నేను ఆల్రెడీగా తెలియపరిచాను సార్. 10వ నెలలో 2024లోనే తెలియపరిచాను. ఇప్పుడు కూడా చెప్తున్న విషయం అదే సార్. నేను పేర్లు చెప్పలేను సార్, ఎందుకంటే న్యాయస్థానం పరిధిలో ఉండేది ఒకటి. నేను ఇప్పుడు మావి చిన్న సాదా సీదా కుటుంబాలు సార్, తమరికి కూడా తెలిసింటది సార్. అందుకు కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు సార్. అయితే
లోపల చాలా ఇబ్బందులు పడ్డాను సార్. మీ అనాలిసిస్ ప్రకారం కూడా మీకు తెలిసింటది ఈ విషయం. నేను చాలా 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 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బయట చెప్పాను, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఏ ఛానల్ కైనా ఎవరికైనా కానీ నేను ఈ ఛానల్ ముందుకు వస్తాను సార్. అంటే సునీల్, అంటే మీరు ఒక మాట అన్నారు, మీరు బెయిల్ వేసుకుంటే ఎవరికి ఇబ్బంది? మీరు బెయిల్ వేసుకుంటే మీరు బెయిల్ కోసం ప్రయత్నం చేయొచ్చు, అది మీ హక్కు, మీరు బెయిల్ తీసుకోవచ్చు. మీ తోటి అక్యూజర్సే మీకు బెయిల్ ఎందుకు వేసుకున్నామని ఒత్తిడి చేశారంటున్నారు. ఎవరు ఆ అక్యూజర్స్? ఎవరు? మేము పోయేంత వరకు మీరు వేసుకోవద్దనే రూల్ ఆఫ్ లా అనేది ఒకటి పాస్ చేశారు సార్. నాకు మిగతా వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళు నోరు తెరవకపోవచ్చు కానీ నేనైతే తెలుస్తున్నా సార్. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పాను సార్. ఇప్పటికీ నేను చాలా మందికి నా కేసులో వాళ్ళకి బద్ద శత్రువుని. నేను ఎందుకు అయ్యాననేది తెలియదు. అసలు వాళ్ళ మాట వినడం లేదు అంటే నేను నా తల్లిదండ్రులు పుట్టించుకున్న నా తల్లిదండ్రుల మాట కూడా వినకుండానే ఈ రోజు ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నా సార్. నేను వాళ్ళ మాట వింటే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు. సునీల్, ఒక అంశం తెలియజేస్తున్నారు మీరు. నేను నా కేసులో ఉన్నటువంటి వాళ్ళకి నేను బద్ద శత్రువుని అంటున్నారు. ఎవరు నీ కేసులో ఉన్నట్టు? అయ్యాను సార్. సార్ బద్ద శత్రువుని అయ్యాను సార్. ఎందుకు అయ్యాను అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను వినలేదు సార్. అంటే ఏం చెప్పారు, ఏం వినలేదు? సార్ నేను ఫస్ట్ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయినాక, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక మా ఇక్కడ కడప జైలు నుండి చెంచలగూడ జైలుకు మార్చమని మన సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది సార్. అవును, మీకు వివరంగా చెప్తాను సార్. చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత February 6th, 2022 అలా నేను ట్రాన్స్ఫర్ అయిన రోజు సార్ February 10th. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమలత గారి బెంచ్ సార్, జడ్జి గారు సుమలత గారి బెంచ్, ఆ బెంచ్ లో నా బెయిల్ జరుగుతుంది సార్. అప్పుడు కూడా వెనక్కి తీసుకో నేను వేపిస్తా సార్. ఇక్కడ ఈ విషయం చెప్పిన తర్వాత నాకేమైనా జరగచ్చు. దీనికి కొంతమంది బాధ్యులు సార్, బాధ్యులు. అయితే నేను ఓపెన్ గా చెప్తున్నా సార్, నన్ను ఎందుకు ఆపారు? నేను ఈ కేసులో నువ్వు వేటువి, నువ్వు లోపల ఉన్నప్పుడు అలా చెప్పావు, సిట్టింగ్లు అయితేనేమి, సిబిఐ వాళ్ళకైతేనేమి తెలియజేసావు, మా బింద చెప్పడం ఎందుకు అని అనిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏమని? ఇలా జరిగిందని నువ్వు ఎందుకు చెప్పావు, మిగతా వాళ్ళు అట్లనే చెప్పారా, నీకెందుకు అంత ఇది అని నన్ను ఇబ్బంది పెట్టినటివి, ప్రలోభాలు పెట్టినటివి, నా కుటుంబాన్ని, నన్ను, నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎదుర్కొన్నటువంటి చాలా ఇబ్బందులు కూడా మీకు తెలియజేస్తాను సార్ కావాలంటే. నాకైతే ఇబ్బంది ఏం లేదు, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను తెరవకపోతే నాకు ఇబ్బంది నేనే. ఇప్పుడు నాది కూడా ఏం జరిగినా కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు సార్. నాకు నా ఫ్యామిలీకి నేనే పెద్ద దిక్కు. నా తండ్రి పోయిన స్థానంలో నేను ఉన్నాను. అది అంటే మీకు కూడా ప్రాణహాని ఉంది అని మీరు భయపడుతున్నారా సార్? దీన్ని భయపడ్డం అనుకోలేదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీగా 39 నెలలు నా కుటుంబానికి దూరం అయింది, నా భార్యకు దూరమై నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. చాలా జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాను. మరి నేను ఇబ్బంది పడదలుచుకోలేదు సార్. నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ అవకాశాన్ని కోరుకుంటున్నా సార్. నేను అంటే సద్వినియోగం చేసుకోవటము అంటే సునీల్ అప్రూవర్ గా మీరు మారబోతున్నారా? కేసులో అప్రూవర్ గా మారి వాస్తవాలని ప్రజలకి, న్యాయస్థానానికి చెప్పాలని అనుకుంటున్నారా, భావిస్తున్నారా? సార్ నాకు తెలిసిన వాస్తవాలు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నా సార్. అప్పుడైతేనేమి ఇప్పుడైతేనేమి. అప్పుడు నేను నచ్చకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నా సార్, 39 నెలలు నేను నరకం అనుభవించినటువంటి ప్లేస్ లో ఉండి ఇప్పుడు కూడా నేను అలానే ఆ విధంగా భయంగా ఉండడం నా చేత కాదు సార్. దేనికైనా రెడీ సార్, సిద్ధమే సార్. నాకు తెలిసిన విషయాలను పంచుకోవడానికి నేను దేనికైనా సునీల్ యాదవ్ రెడీ, దేనికైనా సిద్ధమే. ఎక్కడికైనా ఎవరికి సహకరించమంటే వాళ్ళకి సహకరిస్తాను సార్. సిబిఐ వాళ్ళకైతేనేమి, కోర్టు న్యాయస్థాన పరిధిలో సిద్ధంగా ఉన్నా సార్. అపారమైన నమ్మకం ఉంది సార్ చట్టం న్యాయం పైన నాకు. అని తెలియజేస్తున్నా సార్, మీకు మీ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నా సార్.